క్రైస్తలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కృప మనకు తోడే ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి వర్తమానం 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు విశ్రాంతిని కలిగించే దేవుడు. విశ్రాంతి ఎవరికి కావాలి? భారం మోస్తున్న వారికి. ఈ దినాల్లో చాలామంది అనేక భారాలు మోస్తూ ఉన్నారు. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, పిల్లల భారం, రోగ భారం, వ్యాపార భారం, జీవనోపాధి భారం, ఇలాగున ఇంకా ఎన్నో భారాలు మోస్తూ నడిపించబడుతూ ఉన్నారు. అయితే చాలామంది భారాన్ని తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఆ భారము తొలగిపోక అలసిపోయి సమస్యలిపోతూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ భారముతో ఉన్నా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఈ దినమందు ఏ భారముతో నీవు ఉన్నావో ప్రభు పాదాల చెంతకు వెళ్ళి, ప్రభువా నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఈ భారముతో ఉన్నాను, ఈ భారము తొలగించుము అని నీవు ప్రార్థన చేసుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే అద్భుత రీతిలో దేవుడు నీకు విశ్రాంతిని కలిగించునుగాక. బైబిల్ గ్రంథములో ఒక తల్లిగారు ఉన్నారు. 12 సంవత్సరాల నుండి రోగ భారముతో నడిపించబడుతూ ఉంది. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన దగ్గర ఉన్న డబ్బంతా వ్యయపరిచింది. అన్ని విధాలుగా వైద్యం చేయించుకుంది, కానీ లాభం లేదు. రోగభారం అలాగనే ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిందో, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నదో అద్భుతమైన విడుదల కలిగింది. ఆ రోగభారం అంతా తొలగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన నీవు ఏ భారముతో నలిగిపోతున్నావు, ఏ భారముతో కృంగిపోతున్నావు, ఏ భారముతో నువ్వు వేదన పడుతూ ఉన్నావో దేవుని చెంతకొచ్చి ఆయనకు చెప్పుకోగలిగితే, ఆయనకు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ భారమంతా దేవుడు తొలగించి నీకు విశ్రాంతిని కలిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సమాధానం అనుగ్రహించువాడా, మీకు స్తోత్రునైనా. దినమందు ఎవరో ఏ భారముతో ఉన్నారో తెలియదు. ప్రభా, మీ యొద్దకు వచ్చి భారమంతా తొలగించుకోవడానికి వారి కృపనివ్వండి. మీ యొద్దకు ఎవరైతే వచ్చి ప్రార్థించుకున్నారో వారి భారమంతా మీరు తొలగించి వారి మనసులో సమాధానం, అలాగనే భౌతికమైన సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమంతా మీ సన్నిధి మా తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.